దోశల రుబ్బు ముందుగా తయారు చేద్దాం అనుకొని మర్చిపోయానండి. మార్నింగ్ లేచి ఏం టిఫిన్ చేద్దామా అని ఆలోచిస్తుండగా న్యూస్ పేపర్లో ఇన్స్టెంట్ దోశ రెసిపీ అయితే చదివాను. ఒకసారి చేద్దాం ఎలా వస్తాయని అయితే ట్రై చేశానండి. ఏం లేదు, 1 కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు అటుకులు, అలానే పావు కప్పు పెరుగు, కొంచెం వాటర్ వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టండి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సరిపడా సాల్ట్, అలానే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి సరిపడా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్లా కలుపుకొని దోశలు వేసేసుకోవడమేనండి. సింపుల్గా ఇలా అన్ని దోశలు వేసి ఒకసారి దోశల రుబ్బు తయారు చేసుకుందామని చెప్పి మర్చిపోతుంటాం కదండి. అప్పుడైతే ఇలా సూపర్గా ఇన్స్టెంట్ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం చేశానండి. చాలా సూపర్గా వచ్చాయి అండ్ టేస్టీగా ఉన్నాయి. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా చాలా బాగా వచ్చాయండి దోశలు అయితే. నేనైతే ఫస్ట్ టైం చేశాను, నిజంగా చెప్తున్నానండి, సూపర్గా ఉన్నాయి ఈ దోశలు అయితే. మీరు కూడా తప్పకుండా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.